చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామ సర్వే నెంబర్ 52లోని తమ వ్యవసాయ భూములకు అప్పటి ప్రభుత్వం ధరణిలో పాత పట్టాదారు బుక్కులు జారీ చేశారని, కానీ పాత పాస్బుక్ స్థానంలో కొత్త ఈ పాస్బుక్కులు ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామ సర్వే నెంబర్ 52లోని తమ వ్యవసాయ భూములకు అప్పటి ప్రభుత్వం ధరణిలో పాత పట్టాదారు బుక్కులు జారీ చేశారని, కానీ పాత పాస్బుక్ స్థానంలో కొత్త ఈ పాస్బుక్లు ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన చేపట్టారు. వజినేపల్లి సర్వే నెంబర్ 52 మరియు నెమలిపూరి సర్వే నెంబర్ 318 ఓవర్లాప్ అవుతున్నాయని, ఈ వివాదం పరిష్కరించబడిన తర్వాత మాత్రమే పట్టాదార్ పాస్బుక్లు ఇస్తారని రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు తమకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. ఆనాటి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సెంటర్ సర్వే ఆఫీస్ వారి నుండి సంబంధిత రికార్డులు తెప్పించి పరిశీలించి ఆ రెండు గ్రామాల సరిహద్దు వివాదం పరిష్కరించుకొని ఉండుటకు 1962-67 మధ్యకాలంలో ట్రావెల్ సర్వే నిర్వహించి భూమి మీద సరిహద్దు రాళ్లు కూడా ఏర్పరచాలని తదుపరి ఆనాటి జాయింట్ కలెక్టర్ 2018లో సూచించిన సవరణ ప్రతిపాదన ప్రకారం ట్రావెల్ సర్వే డేటాకు అనుగుణంగా ఉన్నాయని గుర్తించారని, దానికి అనుగుణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ-టీఏ-ఎల్ఆర్ యాక్ట్ 1317F సెక్షన్ 90-91 వజినేపల్లి నెమలిపురి భూ సమస్యను పరిష్కరించాలని కోరాయని, అంతేకాకుండా హైకోర్టు పిటిషన్ 29-322 ఆఫ్ 2018లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా 1967 సంవత్సరంలోనే రెండు గ్రామాల మధ్య స్పష్టమైన సరిహద్దులు ఏర్పరచారని, దీనికి అంగీకరించారని, దీంతో సరిహద్దు వివాదం పరిష్కరించబడిందని, కానీ వజినేపల్లి గ్రామ రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిలో పట్టాదారు కొత్తవి పాసు పుస్తకాలు ఇప్పటి వరకు ఇవ్వడం లేదని పలుమార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగి తమ సమస్యను పరిష్కరించాలని గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని, ఈ సమస్య పరిష్కారం కొరకు తిరిగి పలువురు బాధితులు కూడా చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించి తమకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసి తన సమస్యను పరిష్కరించాలని కోరారు. దయతో మా పాస్బుక్లు మాకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పించాలి. పరిస్థితులు బాగలేదు సార్. పొట్ట చీరలు పట్టుకుని పిల్లగాళ్ళకి కానీ ఆపరేషన్ చేయించినాం సార్. ఏం సుఖం లేదు సార్. అప్పుడేమో 3 ఎకరాల భూమి వస్తుంది, ఇంకో 2 పిల్లగాళ్ళైనా సరే దాన్ని నేను కొత్త బుక్కులు కావాలి సార్. చింతలపాలెం మండలం మేము గ్యాస్ బొగ్గుల కోసం తిరుగుతున్నాం సార్, కొత్త బొగ్గుల కోసం. ఈ మోకనగా ఎప్పుడు తిప్పుతూనే ఉన్నాడు మమ్మల్ని కలెక్టర్ గారు.
చెప్పి మేము తిరుగుతున్న బొక్కుల కోసం వచ్చాం సార్. పొట్ట తిప్పలతో మేము కూలింగ్ చేసి బతికోవాలం సార్. పాత బొక్కులు ఉన్నాయి, ఎంతమంది పాత బొక్కులు ఉన్నాయి. ఆ బొక్కులు చూసి కూడా మమ్మల్ని దయగాలి చేయట్లేదు సార్ కలెక్టర్ గారు. మాకు కనీసం మాకు కొత్త బొక్కులు ఇవ్వాలని మేము తిరుగుతున్నాం సార్. బాణా వెంకటేశ్వర. గ్యాస్ బుక్లు మా ఇక్కడ రావట్లేదు, కొత్త బుక్కులు దీన్ని తీసుకెళ్తుంటే దేనికి పనికిరాదు అంటున్నారు సార్. చింతలపాలెం మండలం గాంధీనగర్ తండ వదినపల్లి దొండపాడు వదినపల్లి శివారంలో మా పొలాలు మాకు ఇచ్చారు. అప్పుడు ఆపరేషన్లు చేసుకొని సాగు చేసుకొని పండించుకోండి అని అప్పుడు ఇచ్చారు మాకు. ఆపరేషన్ చేసినప్పుడు ఆ పొలాలు ఇప్పుడు మొన్నటిదాకా ఈ పట్టాల మీద అన్ని వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, మనకి రుణమాఫీలు వచ్చినాయి, అన్ని తిన్నాం దీని మీద. ఇప్పుడు మన కేసీఆర్ గారు మార్చిన పట్టాలు అప్పుడు మారుస్తామని చెప్పారు. ఈ పట్టాలు తీసి మా పట్టాలు ఇస్తామన్నారు. ఆ పట్టాలు రావట్లేదు సార్. ఇప్పుడు తిరుగుతున్నాం 4 సంవత్సరాల నుంచి. ఇక్కడ రావటం వారానికి పోవటం, రావటం వారానికి పోవటం, ఛార్జింగ్ డబ్బులు లేవు సార్. దీని మీద ఏం రావట్లేదు సార్. మాకు ఒక మనిషికి 3 ఎకరాలు ఇచ్చారు. ఆపరేషన్ చేయించుకున్నాం సార్. ఇద్దరు పిల్లల మీద గవర్నమెంట్ ఇచ్చారు. మీరు ఆపరేషన్ చేయించుకుంటే మీకు భూమి ఇస్తామని రాసి ఇచ్చారు. అప్పుడు ఈ ఛానల్ వరకు బాగానే నడిచినాయి సార్. ఇప్పుడు అవి నడవట్లేదు. మాకేం అడిగినా అక్కడ బ్యాంకులో ఏది తీసుకోవట్లేదు, ఇక్కడే వస్తుంటే సార్ గారు పట్టించుకోవట్లేదు. వారానికి ఒకసారి సోమవారం వస్తూనే ఉన్నాం సార్. ఎన్నిసార్లు తిరిగాం సార్. ఛార్జీ కూడా ముసలు అయిపోయినాం. దీంతో పాటు ఈ పట్టాలు వచ్చిన వాళ్ళు సగం మంది చచ్చిపోయారు, సగం మంది పచ్చివేత్తాలు వచ్చిపోయారు. ఇంకా ఏడో ఒక 4-5 మిగిలాం సార్. ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ పిల్లగాడు ఉన్నారు, వాళ్ళకేం తెలుసు. మేము వస్తున్నాం పెద్ద మనుషులు తీసుకొని, కానీ దేనికి అవకాశం రావట్లేదు సార్. ఇప్పుడు ఇక్కడికి దాదాపుగా ఒక 100 సారి వచ్చి ఉంటాం సార్. మేము ఏం కావట్లేదు సార్. ఏమన్నాడమ్మా సార్? ఏమంటారు, ఏదో తారీఖు మీరు రాండి, ఏదో తారీఖు అంటారు సార్. మాకేం తెలియదు, సరిగా చదువు రాదు. ఏదో మీరు చెప్పినట్టు మేము చెప్పడం వస్తాం, ఆయన చెప్పినట్టు పోతాం. టాటా ఎక్కించుకొని వస్తాం, బస్సుకు వస్తాం. నిన్న ఒక మనిషి పోయా సార్, చెయ్యి ఇరిగిపోయింది సార్. మా తోటి గాజులు పగిలి బస్సుకి కూడా ఇరుకు అవుతుంది సార్. ఏడ ఎక్కనిస్తున్నారు. ముసలి వాళ్ళకి మా పొట్టోళ్ళకి తొక్కేసి పిల్లగాళ్ళు చిన్నోళ్ళు ఎక్కిపోతున్నారు. అక్కడ ఎక్కితే ఎగబడి ఎక్కుతుంటే దాంట్లో సీటు దొరకట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం ఈ పట్టాలు ఇప్పిస్తే మీరు బతికినంత కాలం బతుకుతుంది సార్. మీరు దయ ఉంచండి సార్. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. 2 విలేజ్ల మధ్యలో ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారం చేయడానికి అన్ని రకాల అనుమతులు ఈరోజు మన జిల్లా అధికారులకి వచ్చి ఉన్నాయండి. దానిని ఇంప్లిమెంట్ చేసి మాకు కొత్త పాస్బుక్లు, ఈ పాస్బుక్లు అనేది ఇచ్చి రిజిస్ట్రేషన్కి కూడా అప్పుడు ధరణిలో బ్యాన్ చేసి ఉన్నారు, లాక్ చేసి ఉన్నారు. దాన్ని కూడా క్లియర్ చేసి మా భూములు మేము ఎంజాయ్ చేసేదానికి మాకు అవకాశం కల్పించమని అడుగుతున్నాం. అంటే ఏ గ్రామాలు ఉన్నాయి, మీ ప్రాబ్లం ఏంది అసలు, పరిస్థితి ఏమంటున్నారు అధికారులు? అసలు మా ల్యాండ్ వచ్చి వజనేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 52లో ఉందండి. మా ప్రక్కన ఉన్నటువంటి విలేజ్ నెమలిపూరి విలేజ్, దాంట్లో 318 అనే సర్వే నంబర్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి. ఈ 2 విలేజ్ల మధ్యలో సరిహద్దు వివాదం ఉందని చెప్పేసేసి మాకు పాస్బుక్లు నిరాకరించారు ఇప్పుడు 2014-15లో. అయితే ఆ వివాదం అంతా పరిష్కారం అయిపోయింది. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మేము ఆ పట్టాదారు పాస్బుక్ల కోసం అడిగాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ప్రతిస్పందించారు. రేపు 14వ తారీఖున మేము మీకు ఒక డేట్ ఇస్తామని అన్నారు. మేము మీ పత్రికాముఖంగా కలెక్టర్ గారికి, ప్రభుత్వం వారికి, తెలంగాణ ప్రభుత్వం వారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరేం పేరు సార్? నా పేరు విజయ్ కుమార్.